నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసిసి సంబంధించిన ప్లీనరీ సమావేశం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతూ ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. బీజేపీని, ప్రధానమంత్రి మోడీని ఆయన టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా తెలంగాణ సంబంధించిన బీజేపీ నేతలు అయితే మాత్రం ఖండిస్తూ తప్పుపడుతున్నారు. అలాగే తిరిగి కాంగ్రెస్పై అలాగే ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారు, అలాగే బీజేపీ నాయకులు ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారనే వ్యాఖ్యలు కనుక చూస్తే మాత్రం ముందుగా 2-3 అంశాలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ స్పీచ్లో ప్రధానంగా నొక్కి వక్కానించారు. మొదటిది అయితే మాత్రం బ్రిటిష్ వాళ్ళతో బీజేపీ పార్టీని పోల్చి చెప్పారు. ఒక మాట చెప్తూ అసలు బ్రిటిష్ వాళ్ళకంటే బీజేపీ పార్టీనే పెద్ద డేంజరు, అసలు ఈ బీజేపీ పార్టీని ఈ దేశం నుండి తరిమి కొట్టాలంటూ కూడా ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తూ బీజేపీని పోల్చడం కూడా పెద్ద ఎత్తున ఈ అంశం కూడా సంచలనంగా మారిపోయింది. మరొకటి గాడ్సేను పోలుస్తూ, గాడ్సే వారసులు బీజేపీ నాయకులు, బీజేపీ మొత్తం గాడ్సే వారసులు, వాళ్ళకు గాంధీ విధానం కాదు కావాల్సింది, గాడ్సే విధానాన్నే ఈ దేశంలో అమలు చేస్తారంటూ కూడా ఈ 2 పదాలను పదే ఆయన ప్రసంగంలో సందర్భాన్ని బట్టి కూడా నొక్కి వ్యాఖ్యానించారు. ప్రతిసారి గుర్తు చేశారు. అంటే బ్రిటిష్ పాలనతో పోలుస్తూ ఈ దేశానికి బ్రిటిష్ పాలనను కాంగ్రెస్ తరిమి కొడితే ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకంటే డేంజర్గా బీజేపీ తయారైందని కూడా ఆయనే ఒక అంశాన్ని అయితే సంచలనంగా చెప్పారు. మరొకటి గాడ్సేను పోలుస్తూ గాంధీని చంపిన గాడ్సే వారసులే బీజేపీ వాళ్ళు, గాడ్సే విధానాన్నే బీజేపీ ఇప్పుడు అమలు చేస్తుంది, ఇది దేశానికి ఎంతగానో మంచిది కాదు, ఇది సరైన విధానం కూడా కాదంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక 3వ అంశం విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో బీజేపీని రానివ్వము, బీజేపీని అడ్డుకుంటాం, బీజేపీని అసలు ఎదగనీయమని కూడా ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంలో తెలంగాణ సంబంధించిన బీజేపీ నాయకులు కూడా దానికి రియాక్షన్గా మాట్లాడుతూ కూడా తెలంగాణలో ఆల్రెడీ బీజేపీ ఎదిగింది, ఎదుగుతుంది, ఎదగబోతుంది, కాంగ్రెస్ ఇక మునగబోతుంది అంటూ కూడా బీజేపీ సంబంధించిన నేతలు కూడా మాట్లాడారు. అంటే మొత్తంగా అక్కడ అహ్మదాబాద్లో ఏఐసిసి సమావేశంలో భాగంగా ఆయన ప్రధానమంత్రిని కూడా టార్గెట్ చేస్తూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, కేవలం 2 మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, ఒకటి ప్రధానమంత్రి మోడీకి, ఇంకోటి అమిత్ షా తప్ప ఎవరికి రాలేదు. ఇక తెలంగాణ పథకాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ చాలా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలు తెలంగాణలో కూడా అప్లై చేస్తున్నామని చెప్పారు. కులగణన కూడా దేశవ్యాప్తంగా రోల్ మోడల్ అయిందని చెప్పారు. సరే, ఇక్కడ ఆయన సంబంధించిన పాలన విషయాలు చెప్పారు, కానీ ప్రధానంగా ఆయన చేసిన గాడ్సేతో బీజేపీ నాయకుల్ని పోల్చడం, గాడ్సే వారసులు అనడం, బ్రిటిష్ వాళ్ళకంటే అత్యంత దారుణమైన పార్టీ బీజేపీ, బ్రిటిష్ కంటే ఇంకా డేంజర్ అంటూ కూడా ఆయన చెప్పడంతో ఈ మాటలు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనికి మాట్లాడుతూ అసలుకు బ్రిటిషు బీజేపీ కాదు, అసలు ఈ దేశంలో జాతీయవాదాన్ని అమలు చేస్తున్నదే, జాతీయవాదాన్ని పుణికిపుచ్చుకునేది ఉన్నదే బీజేపీ పార్టీ, కరోనా కంటే అత్యంత డేంజర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన మాట్లాడారు. ఇక వరుసగా బీజేపీ సంబంధించిన నేతలు రఘునందన్ గారు అవుతుంది, ఇక చాలామంది కూడా, లక్ష్మణ్ గారు కూడా ఒక మాట మాట్లాడుతూ కూడా అసలు కాంగ్రెస్ పని అయిపోయింది, అసలు కాంగ్రెస్ మరోసారి అధికారంలో రాదు, ఇక ఇదే చివరిసారి కాంగ్రెస్ అధికారం, తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది, చూస్తుండు అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తుంది. ఇలా మొత్తానికి ఈ అయితే అహ్మదాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కీలకమైన పదాలైతే మాత్రం రాజకీయ విశ్లేషకులు అలాగే బీజేపీ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఏంటి ఈ వ్యాఖ్యలు, ఇలా ఒక సీఎం స్థాయిలో ఉండి బీజేపీని ఇలాగేనా మాట్లాడడం, బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తారా, గాడ్సేతో పోలుస్తారా, ఇంత ఒకవైపు సుపరిపాలన చేస్తుంటే మీకు కనిపించడం లేదంటూ కూడా బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పిలుపు కూడా ఇచ్చారు. ప్రధానంగా ఇటు ఈ దేశంలో జరుగుతున్న ఆగడాలను, పరిస్థితులను కూడా మార్చాలంటే మాత్రం అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. మతాలను అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేస్తుంది. ఇక్కడికైనా ఇప్పుడు ఈ విచ్ఛిన్నాన్ని ఆపాలంటే ఇక గాంధేవాదులు, కాంగ్రెస్ నేతలు మాత్రం, కాంగ్రెస్ క్యాడర్ కార్యకర్తలు మాత్రం ఒక్కతాటిగా అందరూ ఒక్కటే మాత్రం దేశంలో అధికారం కాంగ్రెస్కి వచ్చేలాగా చేయాలి, బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలని కూడా ఆయన మాట్లాడారు. అలా మొత్తానికి బీజేపీ వ్యవహరిస్తున్న తీరును, జరుగుతున్న పరిణామాలను ఆయన సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రధానంగా చెబుతూ
చాలా హార్డ్ కోర్ వర్డ్స్ అయితే మాట్లాడారు. ఎందుకంటే బీజేపీ అవలంబిస్తున్న తీరును ఆయన పదాల్లో వాడుతూ కూడా ఈ యొక్క ద్వేషం నింపుతుంది, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది, మత విద్వేషాలు సృష్టిస్తుంది, అభివృద్ధి జరగకుండా చేస్తుంది, ఇటు బ్రిటిష్ కంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంది, గాంధేయవాదం అనేది లేకుండా చేస్తుంది, గాడ్సే వాదాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఇలాంటి వాదం అయితే ఇలాంటి వాదాన్ని మాత్రం తెలంగాణలోకి రానియను, అడుగు పెట్టనివ్వను, అడ్డుకుంటాను, అసలు బీజేపీని తెలంగాణలో బతకనివ్వనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీజేపీ మాత్రం దీనికి తెలంగాణలో మాకు ఇప్పుడు ప్రజల్లో మీకు ఓటు బ్యాంక్ పెరుక్కుంటున్నాము, బీజేపీని అంత విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ పని అయిపోయిందని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి ప్లీనర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఆయన ఉపయోగించిన పదజాలం మాత్రం ప్రధానంగా బీజేపీ నేతలైతే మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఇలాగైనా ఒక సీఎం హోదాలో మాట్లాడడం వాళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీ విధానము ఇలా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని కూడా కాంగ్రెస్ నేతలు ఆయన మాటలు మాత్రం సమర్థించుకుంటున్నారు. మొత్తానికి బ్రిటిష్ వాళ్ళతో పోల్చడము, గాడ్సేను పోలుస్తూ గాడ్సే వారసులుగా బీజేపీ నాయకులను కూడా పోల్చడం, అలాగే తెలంగాణలో అడుగు పెట్టనీయం బీజేపీని అడ్డుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనంగా మారాయి. ప్రధాన మీడియాలను అలాగే రాజకీయ విశ్లేషకుల మధ్య కూడా ఈ పదాలు చర్చనీయాంశం అవుతుంది. మరి చూడాలి ఈ నేపథ్యంలో మరి బీజేపీ వాళ్ళు ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడతారు, ఎలా ట్యాకిల్ చేస్తారు, దానికి కాంగ్రెస్ ఎలా సమర్థించుకుంటుందో తెలియాల్సిన అవసరం ఉంది.